హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. వీడియోలు చేసి వేళకి 5 రోజులైనరా. కొంచెం 2 ఫంక్షన్లు ఉన్నాయి, చుట్టాలింటికి గట్ట వెళ్ళవలసినవి, పలకరింపులు గట్ట ఉంటే చక్కగా చూసుకుని వచ్చాను. వేళ శనివారం అమ్మా, ఆగస్టులోకి వచ్చేసాం. ఇవాళ 1 తారీఖు శనివారం పొద్దున్నే ఇవాళ వీడియో చేస్తున్నాను రా. ఎందుకంటే ఎలాగ ఆషాఢమే కదా అని చెప్పి కొబ్బరికాయ పచ్చెనపప్పు తాలింపు పెట్టి చక్కగా చింతపండు చారు పెట్టి బంగాళదుంప కుర్మ వండమన్నాడమ్మా. ఎందుకంటే పండుబాబుకి బంగాళదుంప కుర్మ అంటే చాలా ఇష్టం. తనకు అది వండి మనకు శనగపప్పు కొబ్బరి తాలింపు పెట్టి చింతపండు రసం చూపిస్తాను. రెండు బంగారం 100 గ్రాములు పచ్చెనపప్పు అమ్మ. పావు గంట ముందు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కున్నాను. ఇదిగో ఎసరు పెట్టుకున్నాను. ఇందులో పోసేద్దాం. ఓకేనమ్మా. కుక్కర్లో వేస్తే చివుడు పోద్ది. ఇలాగో పావు గంట ఆలస్యమైనా చక్కగా ఉడుకుతుంది. పొదునుగా బొలసకాయ పొదుల్లో ఉండాలి. ఈ 100 గ్రాముల శనగపప్పుకి కావాలితే మీకు కొబ్బరి ఎక్కువ కావాలనుకుంటే కాయ వేసుకోండి, లేదనుకుంటే ఒక్క చెక్క సరిపోద్దిరా. అది అమ్మ. ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సీరుకుని వేసుకోవాలి. ఒక ఉడికాక అప్పుడు వేస్తాను. బంగాళదుంప కుర్మాలోకి అదిగో బంగాళదుంపలు బాయిల్ అవుతున్నాయి. కొందరు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తొక్కలు తీసుకుంటారు. నాకు ఎందుకనో చెక్కేసి ఉడకబెట్టేస్తాను రా. నాకు అలాగే ఈజీ అనిపిస్తుంది. అదిగో ఉడుకుతుంది. చింతపండు చారుకి తక్కువ సరిపోతుందన్నమాట. అందుకని 1 లీటర్కి మీకు చూపిద్దామని చెప్పి. ఓకేనా బంగారం? చింతపండు చారు తెలుసు కదమ్మా మీకు. నేనైతే ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక ఎండుమిరపకాయ. మజ్జిగ చారుకి ఎక్కువ పోసుకోవాలి ఆయిల్, చింతపండు చారుకి తక్కువ పోసుకోవాలి అమ్మా. అది మాట. ఇది కొంచెం కరివేపాకు వేసుకుందాం. అంతే, మీకు చూపించాలని. అంటే ఈవేళ ఇలాగ ఉంది మన దినసరి. ఇదిగోరా, ఎన్నొక్కలొద్దు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అందుకనే మొత్తం కోసేసుకున్నాను అనమాట. బయట వర్షం, మీ ఏరియాకి వర్షం ఉందా? తణుకు చూడటం వర్షం కురుతుందిరా. వాటర్ పోసుకుందామమ్మా. నిన్న చింతపండు మళ్ళీ గ్రేవీ తీసుకున్నాను రా. తర్వాత మనం పిండుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. నేను పప్పు చారుకి చింతపండు చారుకి ఉపయోగించుకుంటానమ్మా. మనకు లీటర్ నీళ్ళకి 1 నిమ్మకాయ సైజు పడుతుంది మన చింతపండు. ఇందులో వాటర్ ఉంది కదా అని పోసేసుకుంటున్నాను. అది సమానమైన పులుపు ఉండాలమ్మా, ఎక్కువ కాదు. చింతపండు చారు అంతే. ఇందులో కొంచెం మిరియాల పౌడర్, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇదిగో లీటర్ నీళ్ళు కొలతకు చూపించేస్తా పోసేసాను. ఇదిగో కొద్దిగా బెల్లం వేసుకుంటాను నేను కొంచెం, అంతే. లీటర్కి అదిగో లోట గిన్నె లీటర్ గిన్నె మాట. అది చక్కగా మరుగుద్దు. ఇప్పుడు అందులో కొత్తిమీర రొప్ప వేస్తాను అనమాట. 1/2 కిలో దుంపలేనమ్మా, 3 ఉన్నాయే తనకే కదా అని చెప్పేసి. ఇదిగో ఛానల్ అయింది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. గ్రేవీ ఉండాలిరా దీనికి. ఒకవేళ సాయంత్రం ఒకవేళ చపాతీ తిన్నాడు అనుకో సరిపోద్ది అన్నమాట. సీరికలు చీరుకోండి అంతే, చాలు. మేము బయట కోసుకుంటాం కదా, అందుకని బయట తెచ్చేసుకున్నాం. శుభ్రం కోసుకున్నాం. అదిగో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నాం. గమ్మున మగ్గుద్ది, ఏముండదు. అవి వాటర్ మంచియే కదా, 7 నీళ్ళు కాబట్టి అంతట్లోకి ఇది ఇలా మగ్గిపోతూ ఉంటుంది. ఒక పప్పు ఉడుగుతుంది, అక్కడ చారు మరుగుతుంది. మేము ఇలాగే వండుకుంటాం. వీడియో తీయపోనా ఓ కూర, ఓ పచ్చడి 2 కూరలు కంపల్సరీ ఉండాలి. 1 పూటే వండుకుంటాం, 2 పూటలు వండను నేను కూరలో. ఓకేనమ్మా. పసుపు వేసుకున్నాను అమ్మ. ఇందులో చెప్తున్నానే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, 1 స్పూన్ కారం అమ్మ, ధనియాల పౌడరు, కొద్ది గరం మసాలా, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇందులో మగ్గుద్ది. బాగా ఎక్కువగా ఉన్నాయనుకో
బంగాళదుంపలు కుక్కర్లో 2 కూతలు వేయించేసుకోండి. ఏదైనా ఫంక్షన్లో అప్పుడు వండుకుంటే బాగా పెద్ద అయితే ముక్కలు కోసుకోండి. ఓకేనమ్మా, ఉడుకుతుంది, దగ్గరకు వచ్చింది. ఇవి వేసేసుకోండి. బాగా ఉడికేకే పసుపు వేయండి అమ్మా. అది బంగాళదుంప ఉడికిపోయింది, వేసేస్తాను. ఇంకా చారు మరిగిపోతుంది. ఇదిగోరా బంగాళదుంప ఇందులో పోసేసుకుంటున్నాం. చూసారా, ఇప్పుడు వేసుకుందాం అన్నీని. ఇది కూడా కొద్దిసేపు ఇలా మగ్గితే అప్పుడు అన్నీ వేసుకుందాం. అంతట్లోకి ఓ 2 జీడిపప్పు పాతలో ఒక కొబ్బరికాయ ముక్క ఆడుకుని వస్తాను మిక్సీలో. ఓకేనమ్మా, చక్క నూనెలో మగ్గిపోయింది. ఇదిగో కారం వేసుకున్నాను, గరం మసాలా, ధనియాల పౌడర్. మీకు తెలియడానికి ఇలా గిన్నెలో వేస్తున్నామమ్మా. అదే ఇంట్లో వండుకున్నాం అనుకో, ఉదయం వెనకాల 1 స్పూనులతో వేసేస్తాను అనమాట. ఓకేనమ్మా, 1 స్పూన్ కడికి. ఇదిగో కొంచెం కొత్తిమీర. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి పెద్ద టైం తీసుకోదు. ఇది ఉడకబెట్టింది ఏమవుతుందంటే గ్రేవీ వస్తుంది మనకి. ఇది మనకి చపాతీలో గట్ట బాగుంటుందమ్మా. దీంట్లోకి చింతపండు చారే బాగుంటుంది. ఓకేనా, ఇదిగో ఒక కొబ్బరి ముక్క, 4 జీడిపప్పు పాతలు వేసుకున్నాను. ఎన్నాళ్ళు గసగసాలు వేసేవాళ్ళం, గసగసాలు రేట్లు పెరిగిపోయి వేయట్లేదు కూడాను. ఇంక ఇది వేసేస్తున్నాం అంతే. ఇది 1/2 లీటర్ నీళ్ళు పోసేసుకున్నాను. ఆ పక్కకు పెట్టేసుకున్నాను. దీంతో పని అయిపోయింది. దగ్గరికి వచ్చాక చూపిస్తాను. అన్నీ వేసేసుకున్నాను. ఓకేనమ్మా, అది ఓకేనమ్మా. ఇదిగో మనం ఇందులో వేసుకునేది ఏంటంటే పప్పులు వేసుకోకూడదు. చాలామంది పప్పులు వేస్తున్నారు. ఓకేనమ్మా, ఇది పప్పే కదా, మళ్ళీ పప్పులు ఎందుకు. ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఓకేనమ్మా, అది పప్పే కదా ఇది. ఇది ఎగిరిపోయింది. కుక్కర్లో వేయించుకోవచ్చు, పొద్దున ఉండదు, చిముడిపోనట్టు ఉంటుందిరా. అందుకని కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. అయిపోయింది. వేళ టైం 2:30 అయిపోయింది. స్పూన్ వేసుకున్నాను పసుపు. ఇందులో ఎంత పసుపు వేసుకున్నా పర్లేదు, మంచిది. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు మనం చూసారా, అంతే. ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ కొరట్లేదమ్మా. 2 చెక్కలు ఉన్నాయనుకో, ముక్కలు కోసుకుని మిక్సీ పట్టేస్తున్నాను. మీకు తెలమంది ఏమో చెప్పండి. మీకే పనులు అవుతలేదు అంటున్నారు పాపం మా ఊళ్ళందరూ కూడా. ఇంక నేను యూట్యూబ్ చేసేదానికి ఏమవుతుంది చెప్పండి. శనగపప్పు కూడా సాల్ట్ ఎక్కువ లాక్కోదమ్మా. 1 స్పూన్ వేసుకున్నాను. ఇదిగో డ్రీప్లో పెట్టేసుకుంటాను అనమాట. చూసారా, మీకు ఎక్కువ అనుకో ఎక్కువ వేసుకోండి. అదిగో చూసారా, ఇందులో కొత్త ఆవకాయ నిన్నే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎన్ని కూడా కొంచెం ఆవకాయ మాగాయ అన్నీ తీసుకున్నాను అనమాట. వర్షాకాలం వచ్చేటప్పటికి అలా తినాలనిపిస్తుంది. చూసామమ్మా, ఇలాగైతే మనకి శనగపప్పు పప్పులా కనపడితే కొబ్బరిలాగా అదనమాట. అదిగో ఓకేనమ్మా. ఇదిగో ఈ గ్రేవీ ఉందనుకో, ఒక 1/2 కేజీ పిండి భోజనం అయిపోయాక చక్కగా చపాతీ పిండి కలిపేసుకుని ఉంచుకుంటే 4 చపాతీలు అవుతాయి సాయంత్రానికి. ఓకేనమ్మా, అయిపోయింది. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో ఈ నీరు కూడా లాగేసుకుంటుంది అంతే. 100 గ్రాములు శనగపప్పు ఇది. ఓకే బంగారం. ఓకేనమ్మా, రండి. ఇలాగే ఉంటుంది. షూటింగ్ తీసినా తీయకపోయినా బంగారం ఇలాగే. ఎందుకంటే కంపల్సరీ 2 కూరలు ఉండాలి. లేదనుకో ఒక ఎగురో, ఒక ఎప్పుడో, ఓ రోటి పచ్చడో కంపల్సరీ ఉండాలి. ఒక్క పూటే వండుతాను. 2 కూరలు వండి లేకపోతే పచ్చడి చేయని, ఓ చారు పెట్టని అమ్మా. 2 పూటలు అవ్వదు. ఎందుకంటే రైస్ ఉందనుకో సాయంత్రం పండుగ తినేస్తా, లేకపోతే చపాతీయో, ఇడ్లీ పిండో, ఇడ్లీ పిండో అమ్మా ఇడ్లీ వేసుకుంటాను. అదిగో
అక్కకి ఇష్టమైందన్నమాట. ఇప్పుడు అందులో కొత్త ఆవకాయ వేసుకుని చక్కగా తింటుంది. ఇదిగో బంగాళదుంప కుర్మ, ఇదిగో చారు. దేవుడు చల్లగా చూసి ఇలాగే ఓపుకిచ్చి ఇలా ఓపుకనే వండుకు తింటాం. బయట ఫుడ్ కట్ట ఏమి తినం. ఒకవేళ మీకు వీడియోలు చూపిస్తున్నామని బయట తెచ్చుకునేది ఉండదు, చక్కగా తింటాం వండుకుని. ఏమో వైట్ రైస్ 2 గ్లాసులు పెడతాను. మేము అందరం తినగా అంత మిగిలింది అనుకో అంత బాక్స్లో తీసి ఉంచుతాను. సాయంత్రం పండుబాబు తింటాడు, లేకపోతే అక్క తింటుంది. ఓకేనా? మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటుంది ఏమ్మా. మరి ఇలాగే చక్కగా చేసుకోండి. ఎందుకంటే వర్షాలు లేవన్నందుకు దేవుడి దయ వల్ల కొద్దిగా వర్షాలు కుడుతున్నాయి కాబట్టి కొత్త పచ్చళ్ళు తీసుకుని దానికి జాయింట్ చేసుకుని చక్కగా తింటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.